కష్టాన్ని జయించాలంటే సిగ్గు సంకోచాల్ని కాస్త పక్కకు పెట్టాలని ఆవిడ మొదటి పాఠం నేర్చుకుంది. చిన్న కూతురు ఇచ్చిన ఐడియాతోనే మొదట వ్యాపారం ప్రారంభించింది. ఓ స్కూల్ ముందు పెరట్లోని జామకాయల్ని అమ్మి కొంత డబ్బు సంపాదించింది. మెల్లిగా బీచ్లో బజ్జీలు పునుగులు అమ్మటం ప్రారంభించారు. ఉదయం ఇంటి వద్ద ఇడ్లీ ఉప్మా దోశల వంటి టిఫిన్లని తయారు చేసి అమ్మటం మొదలుపెట్టారు. కుటుంబం అంతా కలిసి ఈ పనులు చేశారు. చదువుకునే విద్యార్థులు ఉదయమే పనుల్లోకి వెళ్లేవాళ్లు. అందరూ ఆమె వద్దే తినేవాళ్లట. ఒక తల్లిలా ఆప్యాయంగా మాట్లాడి కొసరి కొసరి వడ్డించటం ఆమె విజయ రహస్యం. శ్రద్ధ సేవాభావం కలగలిసిన వ్యాపారం ఆమెది. దాంతో ఆమె పిల్లలు బాగా చదువుకుని మంచి స్థానాల్లో ఉన్నారిప్పుడు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు రాఖీని తయారు చేసి చూపిస్తానంటున్నారు కల్పన గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? నమస్తే అండి కల్పన గారు. నమస్తే. కల్పన గారు, ఈ రోజు మా సకులందరికీ రాఖీని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. సో మరి దీనికి కావాల్సినవి ఏంటో చెప్తారా? చెప్తాను. గ్రీన్ స్టోన్స్, గోల్డెన్ బీడ్స్, రెడ్ స్టోన్స్, గోల్డెన్ జెరీ, సిల్వర్ జెరీ, గోల్డెన్ జెరీ, రేషం, ఫెవికోల్, థ్రెడ్, సిజర్స్, కార్డ్బోర్డ్, పాంచ్ పీస్. ఓకే కల్పన గారు, మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. మరి తయారు చేసే విధానాన్ని చూపిస్తారా? తప్పకుండా. ఇది గోల్డెన్ జెరీ అమ్మ. ఓకే. సిల్వర్ జెరీ, సిల్వర్ జెరీ దేంతోనే చేయొచ్చు. ఇట్లా ఫోల్డ్ చేసి ఇట్లా టై చేసేయాలి ఇక్కడ థ్రెడ్తో. సో మనం ఫోల్డ్ చేసిన దాన్ని మధ్యలో టై చేయాలి. అవునమ్మా. సో జరీ ఇలాగే దొరుకుతుందండి బయట మనకి? ఇట్లానే దొరుకుతుంది. ఇట్లానే దొరుకుతుంది. గోల్డెన్ సిల్వర్ రెండే దొరుకుతాయి అమ్మా. ఓకే ఓకే. సో మనం ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడ వరకు కట్ చేస్తున్నారు కదండి? అవునమ్మా. సెట్ చేసుకోవాలి మనం. సో అది మధ్యలో వరకు ఉండేలాగా సెట్ చేసుకోవాలి కదండి దారం అంతా కూడా? అవును. సో సెంటర్ లో స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక ఫ్లవర్ లాగా దాన్ని ప్రెస్ చేస్తున్నారు. ఇట్లా ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది. ఇట్లా మనం చేసిన తర్వాత కొంచెం బలమైన స్టోన్ తోనే దేనితోనే ఇట్లా ప్రెస్ చేయాలి. ఓకే. సో కరెక్ట్ గా ఫ్లవర్ లాగా ఉండడానికి ఒక ప్రెస్ ఒక షేప్ లో వచ్చేస్తుంది. ఓకే. సో రాఖీకి కావాల్సినటువంటి బేస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చింది కదా. ఇట్లా బౌచెస్ దొరుకుతాయి ఇవన్నీ. ఇట్లా శారీ మీద పెడతాం కదా మనం ఇవన్నీ. అవునండి. సో డైరెక్ట్ గా ఆ బేస్ పైన ఇట్లా గ్లూ వేసేసి దీన్ని స్టిక్ చేసేస్తున్నారు, బోని స్టిక్ చేస్తున్నారు. ఆటం టైం పడుతుందమ్మా, నీకు జస్ట్ చూపెడుతున్నాను ఇట్లా. ఓకే ఓకే. కాకపోతే ఇదంతా కూడా ఆరడానికి కొంచెం టైం పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. సో ఒకటి తయారు చేసిన తర్వాత ఒకటి ఆరిన తర్వాత ఇంకోటి ప్రెస్ చేయాలి కదండి దీన్ని? అవునమ్మా. ఓకే ఓకే. చాలా బాగుందండి. అది ఫ్లవర్ లాగా ఇట్లా వస్తుంది. సో అది రెడీ అయిపోయింది. ఇట్లా అయిపోతుంది. తర్వాత ఈ డోరీ తీసుకోవాలి మనం. మనకు కావాల్సినంత కట్ చేసి ఇట్లుంది కదా సుజాత. సో దీన్ని స్టిక్ చేయడమేనా అండి లేదంటే కుడతారా? లేదు, స్టిక్ చేయడమే స్పాంజ్తో. ఓకే. ఆడలే కదా ఇవన్నీ తగులుతున్నాయని. సో ఆరడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అవన్నీ కదులుతున్నాయండి స్టోన్స్ అన్ని కూడా. సో నీట్ గా ఇలా స్టిక్ చేసేస్తున్నారు. స్టిక్ చేసి ఓకే. స్పాంజ్ ఇది పీసెస్ ఉంటాయి కదా చిన్నవి. సో మనం డోరీని స్టిక్ చేసిన తర్వాత ఈ స్పాంజ్ పీస్ ని పెడుతున్నారు పైన పెట్టాలి. అంటే ఆ దారం అంతా కూడా రాకుండా ఉండడానికి ఇది కొంచెం బాగా ప్రెస్ చేసి ఉండడం వల్ల అలా స్టిఫ్ గా నిలబడుతుంది. గట్టిగా అయిపోతుంది మారిపోయింది. ఇది ఓడదన్నమాట. ఓకే ఓకే. సో ఇలా మనం థ్రెడ్ ని కూడా అంతా రెడీ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు?
ఇట్లా రేషన్ దొరుకుతుంది, రేషన్ ఇట్లా సో కాటన్ కానీ కలర్ కాటన్, పట్టు రేషం అంటారు కదా. పట్టు దూది అంటారు కదండి, ఆ పట్టు కాటన్ అన్నమాట ఇది. సిల్క్ కాటన్ అంటే కూడా ఇస్తారు. ఓకే, ఈ రేషన్ తీసుకొని ఇట్లా ఈ డోర్కి ఇట్లా కట్టాలమ్మా, ఇక్కడ ఇట్లా ఇక్కడ స్టిచ్ చేసేయాలి మేము. ఓకే, జనరల్ గా మనము ఇలా చివర్లో కాటన్ అలాంటిది ఉంటే చాలా అందంగా ఉంటుంది కదండి. సో అదే ఇక్కడ స్టిక్ చేస్తున్నారు. ఒక కుట్టు వేసేస్తే ఉండిపోతుంది కదండి. అవునమ్మా. సో రెండు వైపులా అలాగే కుట్టు, రెండు వైపులు అట్లనే చేయాలి. ఓకే అండి. మరి ఇంకా తయారు చేసిన రాఖీలు తీసుకొచ్చాను, చూపిస్తారా? చూడు సుజాత, నేను రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే, సో మీరు ఇందాక ఇలా ప్రెస్ చేసి ఈ స్టోన్స్ అన్నిటిని కూడా యూజ్ చేసి పెట్టింది కదండి. అవునమ్మా, అవే స్టోన్స్. ఓకే, చాలా చాలా నీట్ గా కనిపిస్తుందండి. చాలా సింపుల్ గా ఉంది, చాలా డీసెంట్ గా ఉంది. సిల్వర్ పైన ఈ కాంబినేషన్ నిజంగా చాలా బాగుందండి. ఓకే, ఇది గోల్డ్ కాంబినేషన్. గోల్డ్, వావ్, గోల్డ్ పైన సిల్వర్ అండ్ గ్రీన్ స్టోన్ ని యూజ్ చేస్తూ చేశారు. ఇది కూడా నిజంగా బాగుందండి. సో రాఖీని కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా, ప్రెస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలాంటి కార్డ్బోర్డ్ కూడా యూజ్ చేశారు. ఇక్కడ ఆరెంజ్ స్టోన్ యూజ్ చేశారండి గోల్డ్ పైన. గోల్డ్, సిల్వర్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంది. నెక్స్ట్ మేడం, ఇంకో ప్యాటర్న్. వావ్, ఇది నిజంగా చాలా 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 బాగుందండి. ఇందాక పూసలు, అవి గోల్డెన్ పూసలు అవన్నీ చూపిస్తుంటే ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అని అనుకున్నాను. బట్ ఈ ప్యాటర్న్ చేయడానికి ఈ గోల్డ్ బీట్స్ చాలా యూజ్ అవుతాయండి. సో ఇది కూడా జస్ట్ ఈ బీట్స్ అన్ని కూడా ఈ దారంలో నుంచి గుచ్చడం చేశారు. ఈ బిట్వీన్ మిడిల్ అండి, ఇది కూడా స్టోన్. ఓకే ఓకే, ఇదంతా కూడా థ్రెడ్ ఏనండి, లోపల ఉన్నది కూడా థ్రెడ్. సో గోల్డెన్ థ్రెడ్ తో చేసింది ఇది. నిజంగా చాలా బాగుందండి. అంటే చాలా మంది ఒకప్పుడు పూర్వం ఏంటంటేనండి, ఎంత పెద్ద రాఖీ కట్టుకుంటే అంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం స్టైలిష్ గా చిన్న రాఖీ బట్ లుక్ క్యూట్ అన్నట్టుగా ఉండాలి కదా. చాలా అందంగా చాలా క్యూట్ గా ఉన్న రాఖీలను కట్టుకుంటే బాగుంటుంది, ఫ్రెండ్స్ కి చూపించడానికి కూడా ఇంకా బాగుంటుంది అనుకునే పిల్లలు ఉంటారు కాబట్టి. సో అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి అందమైన బ్రేస్లెట్ మోడల్లో ఉన్నటువంటి రాఖీ అండి ఇది. ఇది నిజంగా చాలా బాగుంది. కల్పన గారు, మా సకులందరికీ ఒక మంచి రాఖీని, అంటే ఎస్పెషల్లీ పండుగకి ఉపయోగపడేటటువంటి ఐటమ్ ని ప్రిపేర్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా రాఖీని ఎలా తయారు చేసుకోవాలో. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా తయారు చేసుకోండి. ఓకేనా? నమస్తే.